వెల్కమ్ టు రుతు ప్రభా 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చి వీడియో ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంటర్వ్యూ ఎవరిని చేస్తావు నువ్వు అసలు అని అనుకుంటున్నారా మీరు? నేనైతే మా అత్తనే ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే అది మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా కొట్టి మీరు వీడియోని మొత్తం చూడండి, ఏంటో మీకు తెలిసిద్ది. లైక్ అయితే కంపల్సరీగా అయితే కొట్టండి. మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి అక్కడ ఏందో అసలు మా అత్తయ్యని ఏం క్వశ్చన్స్ వేస్తానో మీరు కూడా చూద్దరు. ఆ క్వశ్చన్స్కి మా అత్తయ్య కూడా ఏమి ఆన్సర్లు చెప్పిద్దో కూడా మనమైతే చూసేద్దాం. ఇప్పుడే జీవిత చరిత్ర ఏందో ఇవాళ అడుగుదాం. అత్తయ్య, ఈరోజు కొన్ని క్వశ్చన్లు వేస్తాను నీకు, వాటికి ఆన్సర్లు మాత్రమే చెప్పు. ఏంటంటే చెప్పాలంటే నువ్వు అసలు అంటే ఎక్కడ పుట్టినవు, ఇది మామయ్య గారిని పెళ్లి చేసుకుంది ఎప్పుడు, మీ అమ్మ వాళ్ళు ఏంటి, మీరు అసలు ఎంతమంది పుట్టారు మీ అమ్మ వాళ్ళకి చెప్పు నాకు. అయితే మా తల్లి గారిది చిరునావలా వానకల్లి దగ్గర ఉంది. సిరినావల డోవపల్లి అమ్మటి వచ్చవాయి అమ్మటి చొప్పకడిపాలెం. ముందే మా ఊరు ముందు చొప్పకడిపాలెం ఉంది. చొప్పకడిపాలెం దాకా ముందుకు పోతే ఇంకా ఇటు ముందుకు పోతే ఏ ఊరు వస్తుంది, డోవపల్లి వస్తుంది. మేము నడిచిపోతాం. మా సేలు అయితే డోవపల్లికి వెళ్ళి మా నాయనలు పెద్ద నాయన మా నాయన ఇద్దరే అన్నలమ్ములు. వాళ్ళిద్దరు పంచుకుంటే 2 ఎకరాలు పొలం వచ్చింది. ఆయనకు 2 ఎకరాలు, మా నాయనకు 2 ఎకరాలు. మా పెద్ద నాయన 4 గనుడు, మా నాయన 6 గనుడు. 6 పుట్టిను. మా నాయనకి 6 కూడా ఆడపిల్లగాళ్ళేనా? లేదు 3 మగోడు 3 ఆడోను. పెద్దోళ్ళు మరి? అన్నయ్య అక్కయ్య అక్క పెద్దదా? అక్క 5 రూపాయలు ఇచ్చింది. అక్క పెద్దది. అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. అయితే నా తర్వాత ఎవరెవరు అంటే జాబ్ చేసి వెంకటేశ్వరులు, తర్వాత ఎవరంటే లక్ష్మయ్య తర్వాత శాంతకుమారి. 3 చిన్నోళ్ళు 3 పెద్దోళ్ళు, 6 తల్లికి పుట్టింది. మరి మీరు 6 ఉన్నారుగా ఇప్పుడు, మరి 6 చదువుకున్నారా? మీరు అందరు చదువుకున్నారా? 3 చదవాలా, 3 చదివారు. 3 చదవాలా, 3 చదివారా? ఎవరెవరు చదువుకున్నారు? ఎవరెవరు అంటే అన్నయ్య 3-4 తరగతి దాకా చదివిన అన్నయ్య బంద్ చేసి జీతాలు ఇచ్చిండు మా నాయన. పెద్దది అక్కయ్యకి 2 తరగతులు చదివించుండు. అక్కయ్యని ఆఫ్ చేసిండు. వంట పని నేర్పారు, చాలా పని నేర్పారు అక్కయ్యకి. అక్కయ్య పెళ్లికి వచ్చాక అక్క నేటు పంపకుండా అక్క పెళ్లి చేశారు. అక్క పెళ్లి చేసినాక అన్న పెళ్లి చేశారు. అన్న పెళ్లి నా పెళ్లి ఒక్క పాలే చేశారు. ఒక్క ఇదంతా చెప్పుకుంటా చాలట్లే. నువ్వైతే ఊరి అన్నయ్య పెళ్లి చేయాలంటే వాళ్ళ ఆడవాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు మా ఊళ్ళో కులపుళ్ళు పెద్దోళ్ళు అన్నారంటే ఆ పెద్ద పిల్ల పెళ్లి చేసినా ఇంకొక అన్నయ్య పెళ్లి చేయాలి, కానీ అన్నయ్య చేయొద్దు, అమ్మాయికి అంటే పెద్దోడలే కానీ వాడు పెద్దోడైనా ఆడపిల్ల పెళ్లికి వచ్చింది కాబట్టి అమ్మాయికి చేసినాక వారం రోజులకి అన్నయ్యకి చేయను అన్నారు. అంటే అక్క తర్వాత అన్నయ్య చేయాలి, అన్నయ్య ఆఫీస్ మళ్ళీ నాకే చేశారు పెళ్లి. నాకు చేసిన దోరపాకు కట్టారు. దోరపాకు అన్నయ్య పెళ్లి వారం రోజులే గ్యాప్ పెద్ద మనుషులు ఇచ్చింది. నాకు దోరపాకు కట్టి నాకు పెళ్లి చేసినాక మా అన్నయ్యకి దోరపాకు కట్టకుండా మా అమ్మ అక్క ఉంది సోమమ్మ అని, అదే సిరినాలు 2 అక్కలు కూర ఇచ్చారు. అయితే ఆ ఊర్లో ఆడ పెళ్లి కొడుకుని చేసుకొని మా అన్నయ్యకి ఆ పెళ్ళైన 9వ రోజు అన్నయ్య పెళ్లి చేశారు. అన్నయ్య పెళ్లి చేసినాక 3 ఉన్నారు. ఏది చిన్న అమ్మాయి ఉంది, 2 తమ్ముళ్ళు ఉన్నారు. వీడు పెళ్లి చేసుకున్నాం. అన్నయ్య ఏం చేసిందంటే కోదాడిపోయినాం. పిల్లలు ఒక 2 పుట్టారు, 2 ఆగారు. ఇక పుట్టలు 2 కన్నాక మా అమ్మ మా నాన్నమేన ఏరు పోసుకొని అమ్మాయి బొయ్యతలకి ఏరు వండుకొని ఏం చేశారు, కోదాడు కృష్ణాల బండి కాడ పోయారు. అప్పుడు నన్ను పెళ్లి చేసి అత్తగారికి ఎలగొట్టారుగా. నాకు మామయ్యకి ఎంత కట్నం ఇచ్చారు? 7 ఇచ్చారు, 500 ఇచ్చారు. మమ్మల్ని 500 ఎక్కువ. వాళ్ళైతే ఒక పని అటు పోయి చూసిరా. మరి మాకైతే 2 లక్షలు తీసుకున్నావు, నువ్వేమో 500 తీసుకుని వచ్చావు. నీకు 5 లక్షలు కాదు,
ఒక ఎకరం భూమించిన దండగే లేదు, ఇప్పుడు కాలపలో 2 ఎకరాలు భూమించిన దండగే లేదు. ఇప్పుడు అట్లే ఉందిలే. అప్పుడు అంటే పాత కాలంలో అప్పుడు తక్కువలో పోయేది. నా పిల్లలకి రేట్లు పెళ్ళి, నా పెళ్ళప్పుడు రేట్లు లేవు. మా అక్కయ్యకి అయితే ఎదురిచ్చి చేసిపోయారు, పప్పు బియ్యం ఇచ్చి ఎదురిచ్చి చేసిపోయారు దచ్చిరాటోళ్ళు. పప్పు బియ్యం కట్నం, వాళ్ళే వరకట్నం అంటే అప్పుడు ఎంత ఉంది, 6.30 అట్ట అంటారే, అది తెచ్చి పప్పు బియ్యం ఇచ్చి మక్కేం చేసుకుని పోయారు. మక్కే బాగుంది, చదువుకుంది, ఇంటకలు బాగున్నాయి. అక్కయ్య రంగు ఉంది, అదే ముగ్గురు ఎర్రంగా ఉండాలి, ముగ్గురు నలుగు ఉన్నాం. మా తాతయ్య అలాగే పొట్ట మా తాత పేరు ఏంటంటే ముత్తయ్యలగానే ముగ్గురు పుట్టినాం. మా నాయనమ్మ ముగ్గురు పుట్టారు. చిన్న తమ్ముడు పుట్టిండు, అక్క పుట్టింది, ఇటు జాబ్ వచ్చినోడు పుట్టిండు. వాళ్ళు పోలికలు. అయితే ఆ తాతయ్య నల్లగుంట వల్ల నువ్వు కూడా నల్లగా. నేను నల్లంగా ఎద్దు నా రంగు. అసలు మా ఊళ్ళో అందరు నల్లంగానే ఉంటారు. అసలు మాట మరి కాడిచి మొదలు పెడితే, ముట్టుకుంట కాడిచి మొదలు పెడితే మా ఊళ్ళో దిగలేము, పప్పు ఊళ్ళో వేయలేము. ఇక వాళ్ళు ముగ్గురు ఎట్లా అంటే మా నాయనమ్మ అయితే నీళ్ళ సక్కంది ముక్కు మగం బారుంది, ఎంత చక్కగా ఉందో. మా నాయనమ్మ తల్లి కాదు వచ్చవాయి. మా తాతయ్య ఎర్రంగా. మా తాతయ్య చచ్చిపోతే నాకు కుమారుడు అయినని, చిన్న కుమారుడు పుట్టిన మా తాతయ్య శశిపోతంగా అంత సేవకుడు కావాలా, అంత పాస్టర్ కావాలా, అంత ప్రార్థన నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలని ఆయన పేరు యేషోబు అని పెట్టారు. వాళ్ళకి నా కొడుకు పేరు కూడా యేషోబు అని నేను ప్రేమతో పిలుచుకున్నాను. నీకు ఎంతమంది పిల్లగాళ్ళు? నాకు లెక్క అయితే దొరక ఎంతమంది ఏముందమ్మా, ఇద్దరు చిన్నోళ్ళు, ఇద్దరు పెద్దోళ్ళు అయినారుగా. ఇద్దరే అమ్మాయిలు. నేను ఒక పాలు పోయి వాళ్ళ పార్నింగ్ వాళ్ళు మంచిగా ఉన్నారు. చూడు కూడా తీసి సూర్యుడికి మళ్ళీ ఒకరి మీద ఒకరు దొక్కుంటున్నారు. ఆ రోజుల్లో చిన్న బ్రేక్. ఇప్పుడు విరామం అయిపోయింది. ఇప్పుడు మా అత్తయ్యతో మళ్ళీ ఒకసారి మాట్లాడేద్దాము. సరే. కానీ ఇప్పుడు నీకు ముందు ఆ అమ్మాయిలా అబ్బాయిలా పుట్టింది అత్తయ్య? అమ్మాయిలా. మరి నిన్ను మామయ్య మంచిగా చూసుకుందా పెళ్ళి అయినప్పుడు? అసలు ఆయన పూలు అమ్మితే నేను అన్ని పూలు అమ్మిన. ఆయన ఎంత కోత కొడితే నేను అంత కోత, ఆయన ఎంత కుప్ప కొడితే నేను అంత కుప్ప కొట్టిన. ఆయన ఒక్కరు తెచ్చి నాకేం పెట్టలే. అత్త మా పాదరం అని వాళ్ళు కొట్టేది, నా మొగుడు చెప్పాను నన్ను కొట్టమని. వాళ్ళు కొట్టిండు, నా భర్త కొట్టిండు, అత్త కొట్టిండు, మామ కొట్టిండు. ఇద్దరు కొట్టారు, ముగ్గురు కొట్టారు. చర్చికి బాగుద్దని నాకు మొగుడు వద్దు, నాకు పిల్లలు, నేను వచ్చేటప్పుడు పిల్లలు తేలి, నీ పిల్లలు నీకేనని ఇచ్చి వెళ్ళిన మా అమ్మని ఇంటికి 2 నెలలు 1 నెల. అంటే వాళ్ళకి కొద్దిగా భయం పెడతారు. భయం పెట్టిండు, దేవుడు భయం పెట్టి వాళ్ళు పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చినారు నా కోసం. వచ్చి ఎదురా మా చర్చికి పోదు కానీ నువ్వు తాత ఇక్కడ తీసుకుని వచ్చిండు. అప్పుడు నేను చర్చికి పోయినా. నా చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మ పోతానే చూసిరా, ఇంత తెల్లారాల పిల్ల కానిసి ఏసయ్య అంటే ఇష్టం. మా నాయనమ్మలు దేవుని నమ్ముకున్నారుగా, మా అమ్మ నమ్ముకుందిగా. నిజమైన దేవుణ్ణి నమ్ముకోవాలా అని నేను నిజమైన తండ్రిని. ఆ చిన్నతనాన్ని మాకు తెలియదు. మా అమ్మ ఏదో మా అమ్మకి ఏదో జబ్బు వస్తే కాళాపురం పోయి మా చిన్న తమ్ముడికి నాకు లచ్చమ్మని పెట్టుకుని వచ్చిందంట. అయితే అయ్యగారు అందుకే ఏసయ్య నాకు మంచి పేరు, దేవుని పేరు ఇచ్చిండు నాకు, మరియమ్మ అని. మా తమ్ముడికి అట్టనోడు కాలు కుంటుకుంటూ మింటుకుంటా వాడు ఎక్క దేవుని నమ్ముకొని, నేను నమ్ముకొని లెక్క అని అంటాను. రారా బాబు నేను బాబు చెప్తా బట్ట పెట్టడన్నా వాడు నా మాట ఎట్లా. వీళ్ళందరూ నా చేతిలోకి ఎట్లా వస్తారు? చిన్నదాన్ని ఒక మాట చెప్పు. వీళ్ళందరూ నీ చేతిలో వాళ్ళందరూ వస్తారు. చేతనే రోజు పెద్ద కొడుకు కూడా అతను నీ చేతిలోకి. రేపు ఏసఐ చెప్తూ ఎలా ఉందో. బావా ఎన్ని సంవత్సరాలకు పుట్టిందో? ఆడపిల్లలైనాక అత్త మామ కొట్టారు, ఎలగొట్టారు. ఆడపిల్ల కట్టండి వెళ్ళిపోయి కొట్టారు. ఈ ఆడపిల్లలు ఎట్ట కన్ను కానీ ఈ పిల్లలను తాతను తీసుకొని పోయిన మా ఆయన్ని, మా తల్లి గారింటికి పోయినాక మంచితనంగా పోయిన ఇద్దరే. ఈ పిల్లల్ని తీసుకొని పోయాను. వచ్చేటప్పుడు పెళ్ళి వచ్చేటప్పుడు పిల్లలను నేనేం చేసుకుని నాకే అరక మాయదారు మొగుళ్ళు చేసుకున్నా. నాకు ఈ మాత్రం తెలిసినట్టే నేను చేసుకోకపోయి నేను ఏసైనా నమ్మకం అట్లా ఉండేదాన్ని. నీ పిల్లలను తీసుకొని పోయి 2 నెలలు ఇబ్బంది పెట్టి తాగని అసలు వాళ్ళే తెలుసుకొని పశ్చాత్తాపడి వాళ్ళ అత్త వాళ్ళ తల్లిదండ్రి మరి కొడుకు పిల్లలు ఎట్ట పిల్లలు ఆగవుతారేమో అని
మా అత్త వచ్చిన దోళ్ళ, మా మామ వచ్చిన దోళ్ళ, మా బావ వచ్చిన దోళ్ళ, అసలు మొగుడు వచ్చినా తోలేము మా నాయన. అట్ల మీద నీళ్ళు పోతారు, చెట్టుకు కట్టేసి నీళ్ళు పోతారు అన్నారు. మా నాయన వాళ్ళకి ఎంత రాలేదు, మేనమామలుగా వేసి వాళ్ళకి అందకుండా వచ్చిండు. ఇక ఆ ఫోటోలు ఉండవు అంటే మధ్యలో ఫోటోలో ఉన్నాడు అంటే మామయ్య గారు అంతే. నీకు మావయ్య అంటే లెక్కలేదా? లేదు, ఎందుకంటే నేను ఎంత ఎత్తు ఎంత లావన ఎంత లేదు ఎంత లావన ఉందా చూడు. నేను కాలు పట్టుకుంటే ఆయన పిసికాయలకొండు ఇంట్లో నుంచి గేటు కాడికి వచ్చిపోయింది అన్న అమ్మాయి. ఏడుకుపోతే అప్పుడు చెల్లెలు తీసుకొని వచ్చి వదిలి పెడితే తాగి 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 నరాలు మెల్లోయి తల్లో నరాలు చిట్టి కొండాలో నీళ్ళు ఊసి హైదరాబాద్ వేసిపోయినా ఎక్కడ బయట డాక్టర్లు చెప్పారు పిల్లగాడికి ఎందుకయ్యా డబ్బులు బాగొట్టుకుంటున్నాం. ఆయన తల్లో నరాలన్నీ జిట్టిపోయిన ఒక్కడు కూడా లేదు, నీళ్ళాలు కొడుతుంది, రక్తం నీళ్ళైంది, ఆ నీళ్ళు తల్లో నుంచి వస్తుంది, ఇప్పుడే రేపేది అంతేగాని అన్నారు. 2 లక్షల కొడుకు కష్టపడి అపార్ట్మెంట్లో ఒప్పుకొని సార్లు కాళ్ళు పట్టుకొని ఆ డబ్బులు తెచ్చి ఆయనకి దాటతోనే దాటది అయిపోయినాయి. 2 లక్షలు అయిపోయాక 3వ లక్షకి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ చేసిన సార్లు కాళ్ళు పట్టుకొని మళ్ళీ 1 లక్ష రూపాయలు అనుకొచ్చి తండ్రికి అవన్నీ వ్యాపారాలు ధనాలు చేసిండు. చేస్తే మా బాగా ఏం చేసిండు, మా పెద్దోడికి ఏం చెప్పిండు, వాడే పెత్తనం తీసుకున్నాడు. వాడు ఏం చేస్తాడు, నీకెందుకు వెళ్ళాను పెద్దోడు అంటే ఈయన పైసలు అయితే పెత్తని తాగుబోతుడికి తాగుబోతు డబ్బులు ఇస్తే పోయి సార్ కొట్లు కొట్టడు. మరి మంచివాడికి వాడికి ఎంత భేదం, డబ్బులు తెచ్చినోడే ఏది ఆయన చేయాలా. ఇతరాలు తెచ్చి బియ్యం కట్టలు వేసుకొచ్చి సరుకులు వేసుకొచ్చి మరి తింటోజోళ్ళు చెప్పి అని చెప్పి చిన్నపిల్లగాడు చూస్తాను, మా చిన్నపిల్లగాడు చేస్తానని మా బావ ఇప్పుడు కూడా మా బావకి తమ్ముడిని ఏదో ఒకటి కొట్టరా వచ్చినాం అమ్మ. ఇలా పెళ్లి చేసి వచ్చినాం, ఇక అప్పులు తీసుకున్నాం. ఈ లోపల రుతుకుమారికి ఇక సంబంధాన్ని పోయినాం. పోతే తల్లి ఈయనంది. ఈయనంటే ఈ బావగారు ఏం చేస్తారు, మా బావగారు తాగోదు బావగారు, అమ్మాయి ఈయనంటే బోదెట్టు విందును అంటే చుట్టమైనా తింటా చుట్టం కాపని తింటే నాకు ఆకలేనయ్యా, నేను ఆగలేనయ్యా అన్న. 3 రోజులు తాగాలి పెట్టుకున్నాం మెడవకుండా. చెప్పులు ఇసిరే, కర్రలు ఇసిరే, ఐదు ఇసిరే చేసిరా, నీ చుట్టాలు వెళ్ళకొని చెప్పు అంటే అట్ట 4వ నాడు మా తాగాది బిగించుకుంది, ఆగిపోయింది. ఈ పిల్ల ఈయనంటే పోయినాక 10 రోజులకు మళ్ళీ ఆ పిల్ల ఎత్తరా అని మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ పోయినాం. ఇక చిన్నగానే పెద్ద కుదిరేసుకున్నాం. పిల్లగాడి పెళ్లి చేసినాం, చిన్నవాడి పెళ్లి చేసినాం. తండ్రి సల్లంగా ఉన్నా నన్ను 4 పెళ్ళిళ్ళు అయిపోయిన పురులు పిన్నాలు. చిన్నవాడికి ఇక పురులు అయినాయి, పెళ్లి చేయటం జరిగింది. కానీ అంతటితోనే ఇక పులి భారాలు కొడుకు అక్కడే ఇంత మట్టికి నిలుస్తూనే ఉన్నాం. అరే నన్ను పని పోనీడు ఈ పిల్లగాడు అసలు బేరానికి పోయాడు. నిన్ను పని దానికి నీకు చేత కాదు, నీ కడుపులు నొప్పి లేసింది. అసలు నువ్వు చెప్పలేదే నీకు 24 గంటలు అది కడుపుల నొప్పి గడ్డయి కడుపుల నొప్పి లేసింది కదా. ఆ నొప్పి వల్ల నీ ఆ భయంతో తోలట్లేదు బావ, లేకపోతే నిన్నెందుకు పని ఇది నొప్పి చిన్నగా లేచి అటు ఇటు తిరుక్కొని బేరం చేసినా 200 వచ్చినా నెలకు 4,000. ఎప్పుడు ఇప్పుడు బాగానే ఉండగా మంచిగానే ఉండగా గిరిగిరి తీసుకొని నేనేమంటున్నా, నేను బేరం చేస్తాయ్యా అంటే పిల్లగాడు వద్దు అన్న మాటే నేను మెతుకు ఆలోచించుకుంటున్నా. ఇంట్లో పారదలు లేదా దేవుడు కానకేయట్లేదా అని యాతన అనేది ఒక కడుపులో ఒక పక్కకు జీడు ఉండదు. అది అడగలేదేంది, ముందు స్టార్టింగే అడిగిందంటే మా నాయన 2 ఎకరాలు సంపాదించిండు, మా 6 పెళ్లిళ్ళు చేసిండు, 6 పుణ్యాలు కోసం ఇవన్నీ ఎప్పుడు చెప్పినా పెళ్లిళ్ళు చేసిండు అన్న. పెళ్లిళ్ళు చేసి నీ చెప్పిన నేను ముందు మీ వాళ్ళే అడిగిన మా అమ్మ తల్లిగారు ఊరు అడగలేదుగా. మా అమ్మ తల్లిగారు అడగలేదు. అదే ఊరని నేను చెబుతా, నారాయణపురం. మా మేనమామలు ఒక ఇద్దరికి ఒకళ్ళు నలుగురు మగోళ్ళు మేనల్లుళ్ళు. బాగానే ఉంది, వాళ్ళు వాళ్ళు తింటున్నారు. మా అమ్మోళ్ళు 6 అక్కల చెల్లెళ్ళు అందరు పోయినారు. ఎవరు లేరు, ఒక్కళ్ళు కూడా కొసరేస్తాడు మిగలేదు. మా నాయన కుప్ప కొట్టి అవి కొట్టి పెళ్ళిళ్ళు చేసి 4 పెళ్ళిళ్ళు పురులు పుణ్యాలు పోసి అప్పులైనా 2 ఎకరాల భూమి అప్పుడు 20 వేలే. ఇది
దాపెళ్ళి పోయే దారిలో 20,000 మాలలకు అమ్మినారు అప్పుడు రోజుల్లో. ఇప్పుడు 50 ఏళ్ళు అంటే మరి నాకు 50 ఏళ్ళు అంటే 50 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద 20 ఏళ్ళకి ఇచ్చారు. 20 ఏళ్ళకి ఎకరం భూమి ఇవాళ కోట్లలో పలుకుతుంది. మరి మా నాయన అట్టుంటే మా నాయన అప్పులు ఎడదైతే అప్పుడు రోజుల్లో 1000 రూపాయలు దొరకంటే 20 లక్షలు దొరికినట్టేనంట జొన్నపోదన్నం వల్ల ఆ రోజులలో. ఇప్పుడే నాకు 50 ఇచ్చినాయి అంటున్నారు కదా మా అమ్మళ్ళు. మరి 50 ఏళ్ళ క్రితం కింద జొన్నన్నం ఎత్తాను. మా పెద్ద పిల్ల పుట్టినా జొన్నన్నమే. అప్పుడే కాలువలు పడతాని జొన్నన్నమే. నాకు పుట్టిన దానికే 35-40 వస్తుంటే నాకెందుకు రావు. మరి గట్ట చేసినారు అప్పులకి 2 ఎకరాల పొలం ఎకరం పొలం అప్పులు కట్టిపోయారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఒకరికి దేవుడు మేలు చేసి గవర్నమెంట్ నుంచి జాబ్ వస్తే చిన్నవాళ్ళు బాగా చూసిండుగా నడిపోడు జాబ్ వచ్చేవాడు వాడిని బాగా ఒక్కట చూసిండు. వాడికి ఎక్కువ కుట్ర రాలేదు. అయిపోయిందాగా అత్తయ్య జీవితంలో ఒక అంటే సంతోషం ఉంది, దుఃఖం ఉంది, బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని ఎదుర్కొంటా ఏడాదాకైతే ఇప్పుడు వచ్చింది. ఇదైతే మా అత్తయ్య జీవిత చరిత్ర. నేను అడిగిన దానికి నాకు ఆన్సర్లు అయితే ఇది చెప్పింది. మీకు ఏమన్నా అనిపిస్తే అంటే ఇలా ఏమన్నా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే మమ్మల్ని మళ్ళీ కామెంట్ రాసైనా మీరు అడగొచ్చు, తప్పులేదు. ఏంటంటే అంటే మా అత్తయ్యకి తెలిసిన వాటిలో మీకు ఇప్పుడు చెప్పింది కదా, అంటే దాంట్లో ఇంకా మీకు ఏమన్నా అడగాలి అనిపిస్తే మీరు కూడా అడగండి, తప్పులేదు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా ఒక లైక్ అయితే కామెంట్ అయితే చెయ్యండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాము. బాయ్ బాయ్ చెప్పు అత్తయ్య. బాయ్.